ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, రెట్టింపు ఘనత నొందెదరు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించిన వారు సంతోషింతురు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. అనేక సంవత్సరాలుగా బాధలు, అవమానములు అనుభవిస్తూ మీరు దేవుని ప్రజలు కాదనియు, దేవుడు వీరికి తోడుగా లేడనియు, వారిక జీవితంలో తిరిగి కోలుకోలేరని, వారు బ్రతుకులు మార్చబడవని శత్రువులు వారిని చూచి అపహాస్యం చేయుచుండగా, వారు పొందిన అవమానమునకు రెట్టింపు ఘనతను పొందెదరని, పాడైన స్థలములను కట్టువారిగా ఉండెదరని, రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగునని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. నేడు మీరు అవమానంతో బాధపడుతున్నారా? భయపడకండి, దేవుడు మీకు రెట్టింపు ఘనతనిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము అనుభవించిన బాధలకు బదులు ఆనందమును కలుగజేయవాడువని, విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.